సంకల్ప సిద్ధిరస్తు. ఆయన ఏం మాట్లాడినా అందులో నిజాయితీ ఉంటుంది. ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం ఆయన నైజం. అంచెలంచెలుగా ఎదిగారు. సినిమా ఇండస్ట్రీలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. జూనియర్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ ప్రొడ్యూసర్ దాకా ఎదిగారు. రాజకీయాల్లోనూ సంచలనం సృష్టించారు. ఆయనే బండ్ల గణేష్. సినిమా రంగంలో ఒక ప్రొడక్షన్ మేనేజర్ గా కెరియర్ ప్రారంభించిన బండ్ల గణేష్ ఆ తర్వాత కాలంలో నటుడిగా మారారు. కొంతకాలం పాటు వరుసగా సినిమాల్లో నటుడిగా రాణించిన ఆ తర్వాత నిర్మాతగా మారి స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్నారు. 6 ఏళ్ల వయసులో గణేష్ షాద్ నగర్ లో స్థిరపడ్డారు. అతని తండ్రి కోళ్ల పెంపకందారుడు. 1998లో పవన్ కళ్యాణ్ నటించిన సుస్వాగతం సినిమా చూసి గణేష్ మొదట నటించడానికి ప్రేరణ పొందారు. గణేష్ తెలుగు పరిశ్రమలో హాస్య నటుడిగా తన కెరీర్ ను ప్రారంభించారు. ప్రధానంగా పూరి జగన్నాథ్ చిత్రాల్లో ఎక్కువగా నటించారు. బండ్ల గణేష్ గబ్బర్ సింగ్ చిత్రాన్ని నిర్మించారు. ఇది వాణిజ్యపరంగా విజయవంతమైంది. ఆయన ఎక్కువగా పవన్ కళ్యాణ్ భక్తుడిగా సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యారు. అయితే అలాంటి ఆయన జనసేనలో చేరకుండా కాంగ్రెస్ లో చేరడం మీద చాలా చర్చోపచర్చలు జరిగాయి. అప్పట్లో పవన్ పార్టీలో ఎందుకు చేరలేదు, మీరు దేవుడిగా భావించే పవన్ పార్టీ పెడితే మీలాంటి వాళ్ళు తప్పుకోవడం కరెక్టేనా అని ప్రశ్నించగా తాను చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అభిమానిని అని, కాంగ్రెస్ పార్టీలోనే తనకు ఆసక్తి ఉందని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. తనకు పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానం అని, అభిమానం అనే కంటే కూడా ఒక రకమైన కృతజ్ఞతాభావం అని చెప్పుకొచ్చారు. అయితే కాంగ్రెస్ పార్టీ తనకు తల్లి తండ్రి లాంటిదని, పవన్ కళ్యాణ్ కోసం ఆ పార్టీని వదిలి పవన్ పార్టీలో చేరడం కరెక్ట్ కాదని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి శాయశక్తిలా కృషి చేశాను అని, దురదృష్టవశాత్తు పార్టీ గెలవలేదని చెప్పుకొచ్చారు. ఇక తాను ఎప్పటికీ పవన్ కళ్యాణ్ భక్తుడిగా ఉంటానని పేర్కొన్న బండ్ల గణేష్ అది ఒక రకమైన కృతజ్ఞతాభావం అని కూడా చెప్పారు. అయితే బండ్ల గణేష్ మహాసంకల్ప యాత్ర ప్రారంభమైంది. తొలుత వెంకటేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించిన ఆయన షాద్ నగర్ లో ఆయన నివాసం నుంచి తిరుపతి వరకు పాదయాత్ర ప్రారంభించారు. ఆయన సన్నిహితులు, పలువురు సినీ ప్రముఖులు ఆయన వెంట నడిచారు. ఏపీ సీఎం చంద్రబాబుపై అభిమానంతో ఆయన ఈ పాదయాత్ర చేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబుపై అభిమానంతో బండ్ల గణేష్ ఈ సంకల్ప యాత్ర చేపట్టారు. స్కిల్ కేసులో అవినీతి జరిగిందనే ఆరోపణలతో వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబును అరెస్ట్ చేశారు. ఆ టైంలో బండ్ల గణేష్ తీవ్ర ఆవేదన చెందారు. పలు కార్యక్రమాల్లో చంద్రబాబు అరెస్ట్ ను తీవ్రంగా ఖండించారు. ఆయన ఎలాంటి మచ్చ లేకుండా తిరిగి వస్తే కాలినడకన శ్రీవారి సన్నిధికి వస్తానని మొక్కుకున్నారు. ఇప్పుడు అది నెరవేరటంతో మొక్కు చెల్లించుకుంటున్నారు. బిజీ బ్లాక్ బస్టర్స్ పేరిట న్యూ బ్యానర్ ను స్టార్ట్ చేశారు బండ్ల గణేష్. ఈ విషయాన్ని ఆయన ఆన్లైన్ వేదికగా షేర్ చేసుకున్నారు. స్టోరీ చెప్పడంలో డెడికేషన్, నిజాయితీ ఉండే వారికి ఈ బ్యానర్ సపోర్ట్ చేస్తుందని చెప్పారు. కొత్త ప్రతిభను ప్రోత్సహించడానికి, డిఫరెంట్ స్టోరీస్ స్వీకరించేందుకు ఈ బ్యానర్ కట్టుబడి ఉందని అన్నారు. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సంకల్ప సిద్ధిరస్తు. ఆయన ఏం మాట్లాడినా అందులో నిజాయితీ ఉంటుంది. ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం ఆయన నైజం. అంచెలంచెలుగా ఎదిగారు. సినిమా ఇండస్ట్రీలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. జూనియర్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ ప్రొడ్యూసర్ దాకా ఎదిగారు. రాజకీయాల్లోనూ సంచలనం సృష్టించారు. ఆయనే బండ్ల గణేష్. సినిమా రంగంలో ఒక ప్రొడక్షన్ మేనేజర్ గా కెరియర్ ప్రారంభించిన బండ్ల గణేష్ ఆ తర్వాత కాలంలో నటుడిగా మారారు. కొంతకాలం పాటు వరుసగా సినిమాల్లో నటుడిగా రాణించిన ఆ తర్వాత నిర్మాతగా మారి స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్నారు. 6 ఏళ్ల వయసులో గణేష్ షాద్ నగర్ లో స్థిరపడ్డారు. అతని తండ్రి కోళ్ల పెంపకందారుడు. 1998లో పవన్ కళ్యాణ్ నటించిన సుస్వాగతం సినిమా చూసి గణేష్ మొదట నటించడానికి ప్రేరణ పొందారు. గణేష్ తెలుగు పరిశ్రమలో హాస్య నటుడిగా తన కెరీర్ ను ప్రారంభించారు. ప్రధానంగా పూరి జగన్నాథ్ చిత్రాల్లో ఎక్కువగా నటించారు. బండ్ల గణేష్ గబ్బర్ సింగ్ చిత్రాన్ని నిర్మించారు. ఇది వాణిజ్యపరంగా విజయవంతమైంది. ఆయన ఎక్కువగా పవన్ కళ్యాణ్ భక్తుడిగా సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యారు. అయితే అలాంటి ఆయన జనసేనలో చేరకుండా కాంగ్రెస్ లో చేరడం మీద చాలా చర్చోపచర్చలు జరిగాయి. అప్పట్లో పవన్ పార్టీలో ఎందుకు చేరలేదు, మీరు దేవుడిగా భావించే పవన్ పార్టీ పెడితే మీలాంటి వాళ్ళు తప్పుకోవడం కరెక్టేనా అని ప్రశ్నించగా తాను చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అభిమానిని అని, కాంగ్రెస్ పార్టీలోనే తనకు ఆసక్తి ఉందని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. తనకు పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానం అని, అభిమానం అనే కంటే కూడా ఒక రకమైన కృతజ్ఞతాభావం అని చెప్పుకొచ్చారు. అయితే కాంగ్రెస్ పార్టీ తనకు తల్లి తండ్రి లాంటిదని, పవన్ కళ్యాణ్ కోసం ఆ పార్టీని వదిలి పవన్ పార్టీలో చేరడం కరెక్ట్ కాదని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి శాయశక్తిలా కృషి చేశాను అని, దురదృష్టవశాత్తు పార్టీ గెలవలేదని చెప్పుకొచ్చారు. ఇక తాను ఎప్పటికీ పవన్ కళ్యాణ్ భక్తుడిగా ఉంటానని పేర్కొన్న బండ్ల గణేష్ అది ఒక రకమైన కృతజ్ఞతాభావం అని కూడా చెప్పారు.
అయితే బండ్ల గణేష్ మహాసంకల్ప యాత్ర ప్రారంభమైంది. తొలుత వెంకటేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించిన ఆయన షాద్ నగర్ లో ఆయన నివాసం నుంచి తిరుపతి వరకు పాదయాత్ర ప్రారంభించారు. ఆయన సన్నిహితులు, పలువురు సినీ ప్రముఖులు ఆయన వెంట నడిచారు. ఏపీ సీఎం చంద్రబాబుపై అభిమానంతో ఆయన ఈ పాదయాత్ర చేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబుపై అభిమానంతో బండ్ల గణేష్ ఈ సంకల్ప యాత్ర చేపట్టారు. స్కిల్ కేసులో అవినీతి జరిగిందనే ఆరోపణలతో వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబును అరెస్ట్ చేశారు. ఆ టైంలో బండ్ల గణేష్ తీవ్ర ఆవేదన చెందారు. పలు కార్యక్రమాల్లో చంద్రబాబు అరెస్ట్ ను తీవ్రంగా ఖండించారు. ఆయన ఎలాంటి మచ్చ లేకుండా తిరిగి వస్తే కాలినడకన శ్రీవారి సన్నిధికి వస్తానని మొక్కుకున్నారు. ఇప్పుడు అది నెరవేరటంతో మొక్కు చెల్లించుకుంటున్నారు. బిజీ బ్లాక్ బస్టర్స్ పేరిట న్యూ బ్యానర్ ను స్టార్ట్ చేశారు బండ్ల గణేష్. ఈ విషయాన్ని ఆయన ఆన్లైన్ వేదికగా షేర్ చేసుకున్నారు. స్టోరీ చెప్పడంలో డెడికేషన్, నిజాయితీ ఉండే వారికి ఈ బ్యానర్ సపోర్ట్ చేస్తుందని చెప్పారు. కొత్త ప్రతిభను ప్రోత్సహించడానికి, డిఫరెంట్ స్టోరీస్ స్వీకరించేందుకు ఈ బ్యానర్ కట్టుబడి ఉందని అన్నారు. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సంకల్ప సిద్ధిరస్తు. ఆయన ఏం మాట్లాడినా అందులో నిజాయితీ ఉంటుంది. ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం ఆయన నైజం. అంచెలంచెలుగా ఎదిగారు. సినిమా ఇండస్ట్రీలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. జూనియర్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ ప్రొడ్యూసర్ దాకా ఎదిగారు. రాజకీయాల్లోనూ సంచలనం సృష్టించారు. ఆయనే బండ్ల గణేష్. సినిమా రంగంలో ఒక ప్రొడక్షన్ మేనేజర్ గా కెరియర్ ప్రారంభించిన బండ్ల గణేష్ ఆ తర్వాత కాలంలో నటుడిగా మారారు. కొంతకాలం పాటు వరుసగా సినిమాల్లో నటుడిగా రాణించిన ఆ తర్వాత నిర్మాతగా మారి స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్నారు. 6 ఏళ్ల వయసులో గణేష్ షాద్ నగర్ లో స్థిరపడ్డారు. అతని తండ్రి కోళ్ల పెంపకందారుడు. 1998లో పవన్ కళ్యాణ్ నటించిన సుస్వాగతం సినిమా చూసి గణేష్ మొదట నటించడానికి ప్రేరణ పొందారు. గణేష్ తెలుగు పరిశ్రమలో హాస్య నటుడిగా తన కెరీర్ ను ప్రారంభించారు. ప్రధానంగా పూరి జగన్నాథ్ చిత్రాల్లో ఎక్కువగా నటించారు. బండ్ల గణేష్ గబ్బర్ సింగ్ చిత్రాన్ని నిర్మించారు. ఇది వాణిజ్యపరంగా విజయవంతమైంది. ఆయన ఎక్కువగా పవన్ కళ్యాణ్ భక్తుడిగా సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యారు. అయితే అలాంటి ఆయన జనసేనలో చేరకుండా కాంగ్రెస్ లో చేరడం మీద చాలా చర్చోపచర్చలు జరిగాయి. అప్పట్లో పవన్ పార్టీలో ఎందుకు చేరలేదు, మీరు దేవుడిగా భావించే పవన్ పార్టీ పెడితే మీలాంటి వాళ్ళు తప్పుకోవడం కరెక్టేనా అని ప్రశ్నించగా, తాను చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అభిమానిని అని, కాంగ్రెస్ పార్టీలోనే తనకు ఆసక్తి ఉందని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. తనకు పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానం అని, అభిమానం అనే కంటే కూడా ఒక రకమైన కృతజ్ఞతాభావం అని చెప్పుకొచ్చారు. అయితే కాంగ్రెస్ పార్టీ తనకు తల్లి తండ్రి లాంటిదని, పవన్ కళ్యాణ్ కోసం ఆ పార్టీని వదిలి పవన్ పార్టీలో చేరడం కరెక్ట్ కాదని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి శాయశక్తులా కృషి చేశాను అని, దురదృష్టవశాత్తు పార్టీ గెలవలేదని చెప్పుకొచ్చారు. ఇక తాను ఎప్పటికీ పవన్ కళ్యాణ్ భక్తుడిగా ఉంటానని పేర్కొన్న బండ్ల గణేష్ అది ఒక రకమైన కృతజ్ఞతాభావం అని కూడా చెప్పారు. అయితే బండ్ల గణేష్ మహాసంకల్ప యాత్ర ప్రారంభమైంది. తొలుత వెంకటేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించిన ఆయన షాద్ నగర్ లో ఆయన నివాసం నుంచి తిరుపతి వరకు పాదయాత్ర ప్రారంభించారు. ఆయన సన్నిహితులు, పలువురు సినీ ప్రముఖులు ఆయన వెంట నడిచారు. ఏపీ సీఎం చంద్రబాబుపై అభిమానంతో ఆయన ఈ పాదయాత్ర చేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబుపై అభిమానంతో బండ్ల గణేష్ ఈ సంకల్ప యాత్ర చేపట్టారు. స్కిల్ కేసులో అవినీతి జరిగిందనే ఆరోపణలతో వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబును అరెస్ట్ చేశారు. ఆ టైంలో బండ్ల గణేష్ తీవ్ర ఆవేదన చెందారు. పలు కార్యక్రమాల్లో చంద్రబాబు అరెస్ట్ ను తీవ్రంగా ఖండించారు. ఆయన ఎలాంటి మచ్చ లేకుండా తిరిగి వస్తే కాలినడకన శ్రీవారి సన్నిధికి వస్తానని మొక్కుకున్నారు. ఇప్పుడు అది నెరవేరటంతో మొక్కు చెల్లించుకుంటున్నారు. బిజీ బ్లాక్ బస్టర్స్ పేరిట న్యూ బ్యానర్ ను స్టార్ట్ చేశారు బండ్ల గణేష్. ఈ విషయాన్ని ఆయన ఆన్లైన్ వేదికగా షేర్ చేసుకున్నారు. స్టోరీ చెప్పడంలో డెడికేషన్, నిజాయితీ ఉండే వారికి ఈ బ్యానర్ సపోర్ట్ చేస్తుందని చెప్పారు. కొత్త ప్రతిభను ప్రోత్సహించడానికి, డిఫరెంట్ స్టోరీస్ స్వీకరించేందుకు ఈ బ్యానర్ కట్టుబడి ఉందని అన్నారు. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.